హైదరాబాద్ మెట్రో ఫస్ట్ టైం ఇలా చాలా క్రౌడ్. ఎంత క్రౌడ్ అంటే షోల్డర్లో పెట్టుకొని కూడా ప్లేస్ లేదు, కింద పెట్టేసి 9:15 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుందండి. చూడండి, కౌంటర్ టికెట్ మనకు 1160 రూపీస్ పడింది. అదే హాల్ మాత్రం చాలా పెద్దది, విశాలంగా ఉంది, పర్లేదు. అండ్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇక్కడ నుండి నేను నాంపల్లి రైల్వే స్టేషన్కి ఏ విధంగా మెట్రో పట్టి వెళ్ళాలను, ఏ విధంగా అక్కడికి చేరుకోవాలని నేను చూపిస్తానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి నేను ఎంజీబీఎస్లోనే ఉన్నాను. సో ఎంజీబీఎస్ పక్కనే ఉంటుంది మెట్రో. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వెల్కమ్ టు ఎంజీబీఎస్ స్టేషన్, మెట్రో స్టేషన్. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది చూడండి. వెల్కమ్ టు ఎంజీ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్దాము పైకి. ఈ విధంగా ఎస్కలేటర్ కూడా ఉంటుందండి. ఎస్కలేటర్ ఉపయోగించుకొని మనం వెళ్ళాలి. ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటీరియర్ డిజైన్ అనేది ప్యాసింజర్లకు చాలా ఆకట్టుకునేలా ఉంటుందండి. సో ఈ విధంగా. సో నా దగ్గర ఎక్కువ ఛార్జింగ్ అనేది లేదు బస్సులో కూడా. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, ఏదైతే సూపర్ లగ్జరీలో వచ్చాము కదా, దాంట్లో వచ్చేసి ఈ మన ఐఫోన్కు సంబంధిత ఛార్జింగ్ పాయింట్స్ లేవు అందులో. సో అందుకోసం ఛార్జింగ్ చేసుకోలేదు. సో కొద్దిగా నేను ఈ విధంగా నేను రికార్డ్ చేసుకుంటూ పోతున్నానండి. లోపలికి వెళ్ళకముందు మరోసారి మొత్తం చూపిస్తాను చూడండి. మన ఎంజీబీఎస్ ఆల్మోస్ట్ వచ్చేసి బెంగళూరు, కడప సైడ్ వెళ్ళే బస్సులు ఇక్కడే పార్క్ చేస్తారండి. ఇప్పుడు మనం వచ్చాము కదా చిత్తూరు డిపో బస్సు, అది కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది అది. సో ఇదే అండి, ఇక్కడ నుంచి బాగా క్లియర్గా కనపడుతుంది కదా, ఇది మెట్రో అన్నమాట. ట్రైన్ ఏదైనా వస్తే నేను చూపిస్తాను చూడండి. ట్రైన్ పెద్దగా కనపడడం లేదు, 50% అక్కడ ఉన్నటువంటి మెట్రో సమేతంతా కవర్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇదే అన్నమాట. సో లెట్స్ గో ఇన్ సైడ్. వీసా సేవా కేంద్రం, పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇక్కడే ఉందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇక్కడ మనం పాస్పోర్ట్ సంబంధిత వర్క్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంది ఆఫీసు. అంటే మెట్రో పైన, అంటే మన ఎంజీబీఎస్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. నేను ఇక్కడ లైన్ చూడండి, ఎంత పొడవాటి లైన్ ఉందో. ఈ లైన్లో నిలబడుకోకుండా నేను ఇక్కడికి వచ్చి, స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ వచ్చేసి నా మొబైల్ తోటి మీరు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి. అందుకోసం చూపిస్తున్నాను మీకు. స్కానర్ చేసిన తర్వాత ఓన్లీ 70 రూపీస్ నాకు నాంపల్లి టికెట్ కోసము. చూడండి ఇక్కడ, ఇదిగోండి 70 రూపీస్ కట్ అయింది. అదే మనం ఆటోలో అందులో వెళ్ళాలంటే 90 రూపీస్, 100 రూపీస్ అలా అవుతుంది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ బోర్డెడ్ ప్లాట్ఫామ్ 2 ప్యాసింజర్ 1 అని. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2 మీదకి వెళ్ళాలి మనము. ఇక్కడ బ్యాగ్ అనేది, మీ దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే ఇక్కడ స్కాన్ చేసి బయటకు వస్తుంది బ్యాగ్. నేను కూడా అదే విధంగా చేశాను. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 2 ఆ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్లోకి ఉంది. సో లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మన దగ్గర టోకెన్ లేదు. సో ఇక్కడ మన దగ్గర ఉంది కదా, ఇదే మనము ఇలా పెట్టాలి. చూడండి, ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా ఇప్పుడు మనము ప్లాట్ఫామ్ 2 సైడ్ వెళ్ళాలండి. ప్లాట్ఫామ్ 2 ఇదిగోండి, ఇక్కడ ప్లాట్ఫామ్ 2 ఉంది చూడండి. ఇది ప్లాట్ఫామ్ 2, కానీ మనకు ఇలా వెళ్ళాలి. అర్థమైంది కదా, చాలా సింపుల్, ఎవరు కూడా చేయవచ్చు ఈ విధంగా.
అదే క్యూలో నిలబడుకోవాలంటే టైం అనేది చాలా కిల్ అయిపోతుందండి. సింపుల్, అక్కడ పక్కనే వచ్చేసి స్కానర్ ఉంటుంది. మీ మొబైల్లో స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ చూపించాలి, అది ఆటోమేటిక్గా యాప్ సంబంధిత మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో అడుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు, ఆ స్టేషన్ ఇచ్చేస్తే మళ్ళీ అమౌంట్ ఎంత అనేది మీకు డీటెయిల్గా మొత్తం వచ్చేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం మనం కంప్లీట్ చేసుకొని ప్లాట్ఫామ్ 2 మీద చేరడం జరిగింది. అండ్ కొద్దిసేపట్లో మనకు ట్రైన్ కూడా రావచ్చు. ట్రైన్లో బోర్డింగ్ అయిన తర్వాత కూడా చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చింది. मैडम नामपल्ली जाएगी है. हेलो हेलो मैडम, ये नामपल्ली जाएगी. नामपल्ली అబ్బబ్బబ్బబ్బా చూడండి. అయ్యో నాయనో, ఇలా ఉంటుంది నేను అసలు అనుకోలేదు. హైదరాబాద్ మెట్రో ఫస్ట్ టైం ఇలా చాలా క్రౌడ్. ఎంత క్రౌడ్ అంటే నేను తోటి ప్యాసింజర్ ఇలా పట్టుకొని డోర్ దగ్గరే ఉన్నాను, ఎటు పోలేమన్నమాట. సో చాలు, ఎక్కువ తీయకూడదు, దిగాలి. సో ఇదే అండి నాంపల్లి. సేమ్ ఏ విధంగా పీక్ అవర్స్లో మన ముంబైలో లోకల్ ట్రైన్స్లో ఏ విధంగా ఉంటుందో దానికి దీనికి ఏమి తేడా ఉండదండి అసలు. దీంట్లో ఇంకా మరీ ఎక్కువగా ఉందండి నాయనా. అబ్బా, అసలు కనీసం ఆ బ్యాగు షోల్డర్లో పెట్టుకొని కూడా ప్లేస్ లేదు, కింద పెట్టేసి అలా పీక్ అవర్ కదా. సో అందుకోసం ఇలా జరిగిందండి. నిజంగా ఫస్ట్ టైం అనమాట. అది మీకు చూపించేదానికి ఈ విధంగా నేను చేశాను. అండ్ ఇది చాలా బెస్ట్ అండి. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ ఏదైనా ప్రయాణం చేసేదానికి వెళ్ళేందుకు మీరు మధ్యలో ఈ ర్యాపిడో బుక్ చేసినా కానీ మీకు మోర్ దెన్ 50 రూపీస్ పడుతుంది. స్కూటీ అందు బుక్ చేసుకున్నా కానీ, లేదా మీరు ఆటో బుక్ చేసుకుంటే 100 రూపీస్ పడుతుంది. బట్ ఇది కేవలం 14 రూపీస్, 14 రూపాయలతోనే నేను నాంపల్లి చేరుకున్నానండి. ఇదే అండి, ఒకసారి చూసుకోండి ఎలా ఉందో. ఇది నాంపల్లి ప్లాట్ఫామ్ 2కు రావాలి మీరు హైదరాబాద్ ఎంజీబీఎస్లో. అండ్ ఇక్కడ ఓకే గైస్, మళ్ళీ మీట్ అవుతాను మీతోటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇలా వచ్చేటప్పుడు ఈ మెట్రోలో జర్నీ చేసేటప్పుడు పిక్ పాకెట్స్ గురించి, అంటే జేబు దొంగలు ఉంటారు, పిక్ పాకెట్స్ వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. మొబైల్స్ అవి చేతిలో పట్టుకొని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. పాకెట్స్లో పెట్టేసి ఆ పాకెట్లో వదిలేని అనుకుంటే మీరు మీ నెక్స్ట్ స్టేషన్లో దిగేసరికి మీ మొబైల్ అనేది ఉండదండి. సో ఎందుకంటే ఈ క్రౌడ్లో ఏదైనా జరగచ్చు అన్నమాట. మళ్ళీ ఈ విధంగా చూడండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా అలా మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఉంటుంది కదా, ఆ స్కానర్ ఉంటుంది కదా మీ మొబైల్ స్క్రీన్ మీద, దాన్ని తీసి అక్కడ అలా చూపించాలి. సో అది రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆటోమేటిక్గా ఆ గేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను బయటికి వెళ్ళిపోతున్నానండి. సో ఈ పాటికి తెలియని వాళ్ళకి తెలిసి ఉంటుంది అనుకుంటాను, ఏ విధంగా టికెట్ను ఏ విధంగా పొందాలి, తర్వాత వచ్చేసి ఏ విధంగా మన ఎంజీబీఎస్ నుండి ఏ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా. థ్యాంక్ యూ గైస్, కలుస్తాను నాంపల్లి రైల్వే స్టేషన్. సో ఇలా రావాలి, లోపల బయటికి ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్, తర్వాత వచ్చేసి పబ్లిక్ గార్డెన్ దారి ఈ విధంగా చూడండి. మీరు జస్ట్ కొద్దిగా బయటికి వచ్చిన తర్వాత మీకు బయటి వ్యూ అనేది మన నాంపల్లి మెట్రోది ఇలా ఉంటుందండి. ఎన్నో తోళ్ళు మీరు కూడా మీ వెహికల్తోనో లేకపోతే మీ యొక్క బైక్తోనో ఈ విధంగా పోయి ఉంటారు, మీరు గమనించి ఉండరు. సో ఈ విధంగా పోయినప్పుడు మీకు నాంపల్లి మెట్రో అని కూడా మీరు కింది నుండి ఆ బోర్డు అనేది చూసుంటారు. సో ఇదే అండి, ఇలా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా మీరు టర్న్ అయితే ఇదిగోనండి, ఇదే అన్నమాట హైదరాబాద్ డక్కన్ నాంపల్లి మెయిన్ రైల్వే స్టేషన్ ఇదేనండి. ఇదిగోండి ఇక్కడ పావురాలు, అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్లో అక్కడి నుంచి దిగేస్తాం, ఇంకా మీకు బాగా పూర్తిగా కనపడుతుందండి. సో ఇదే అండి.
ఇప్పుడు చూడండి కనపడుతుంది కదా మీకు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్. నేను కౌంటర్ టికెట్ తీసుకున్నానండి. MGBS అంటే మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి మన హైదరాబాద్లో బెంగళూరు వరకు కెంపెగౌడ మ్యాజిస్టిక్ వరకు. చూడండి కౌంటర్ టికెట్ మనకు 1160 రూపీస్ పడింది. అదే మనం ఆన్లైన్లో అయితే ఇంకా 100 లేకపోతే 150 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది మీరు ఒకసారి చూడండి. రిజర్వేషన్ కౌంటర్ మన TGSRTC అండ్ KSRTC బస్సులు కావాలంటే అక్కడ, MSRTC మహారాష్ట్ర బస్సులకు అక్కడ, APSRTC లాస్ట్లో. ఈ మొత్తం వచ్చేసి TGSRTC 1, 2, 3 చాలా ఉన్నాయి. కౌంటర్లు అనేది చాలా ఉన్నాయి. ముంబై వరకు చేశాము లాస్ట్ టైము లహరి AC బస్సులో. అండ్ ఒకసారిగా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఒకసారి మనం చూపిస్తాను చూడండి. ఇదే అండి TGSRTC చూడండి, సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్. ఉదయం 6:50 చూడండి. ఎక్కడున్నా నేను ఇప్పుడు మహాత్మా గాంధీ బస్ స్టేషన్. లైటింగ్ మాత్రం ఏమీ లేదు, చాలా మబ్బుగా ఉంది. లోపల లైటింగ్ వేసి ఉంటే చాలా బాగుండేది. సో ఇదంటే నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ 5కి వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ 5 మీద ఉండవచ్చు అనుకుంటాను. లహరి AC 2+1 అనుకుంటాను. అది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాము. నేను మాత్రం సీటర్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నందిని కేఫ్టేరియా కూడా ఉందండి. అండ్ కేఫ్టేరియాకు ముందు భాగంలోనే స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాండ్ మాత్రం చాలా వెల్ మెయింటైన్డ్, క్లీనింగ్లో మాత్రం బాగుంది. అండ్ ఆల్రెడీ కొంతమంది కూర్చొని కూడా తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ నాకు అలవాటు లేదు కాబట్టి మార్నింగ్ టీ మాత్రం తీసుకుంటాను, టీ ఉండినట్లయితే. సో ఇదే అండి, బ్రేక్ఫాస్ట్ మాత్రం తీసుకోలేదు. కాఫీ తీసుకున్నా 17 రూపాయలు అండి మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో. సో ఇంకొచ్చేట్లో మన బస్ కూడా వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచి అది AC లోంజ్ కూడా ఇక్కడ ఉందండి. ఒకసారి AC లోంజ్లో కూడా చూద్దాం. అక్కడ పర్ అవర్కి ఎంత ఛార్జెస్ ఉంటాయనేది కూడా మనం, ఒకవేళ అక్కడ మనకు తక్కువ ఉంటే అక్కడికే వెళ్ళిపోదాం. ఓకేనా. లాస్ట్ టైంలో కరీంనగర్ టు ముంబై లహరి బస్సులోనే, అది కూడా AC బస్సులో అప్పుడు జర్నీ చేశాము. ఆ డ్రైవర్ అన్నగాళ్ళతోటి చాలా బాగుండింది. మనకు 9:15 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుందండి ప్లాట్ఫామ్ 5 నుండి. సో చూద్దాము అప్ టు బెంగళూరు వరకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉండబోతుంది అనేది ప్రతిదీ మీతో షేర్ చేసేందుకు ప్రయత్నం చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాఫీ కంప్లీట్ చేసుకున్నాము. కాఫీ వచ్చేసి మనకు 17 రూపాయలు పడిందండి ఇక్కడ. ఇదేనండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్. పక్కనే వచ్చేసి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మెట్రో కూడా ఉంటుందండి. చూడండి, ప్రస్తుతానికి ప్రీమియం బస్సుల్లో అమరావతి అంటే విజయవాడకు వెళ్ళే అమరావతి బస్సు వచ్చేసి ప్లాట్ఫామ్ 3 మీద ఉంది. అలాగే మన TGSRTCకి సంబంధించిన రాజధానిలో అయితే కోకొల్లలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. అండ్ సూపర్ లగ్జరీస్ మన APSRTCవి. అండ్ మన రావాల్సిన లహరి బస్సు అది మరి ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో అక్కడ కౌంటర్ టికెట్ ఇష్యూ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళు 1 మీద రావచ్చు, 2 మీద రావచ్చు, 3, 4, 5 వరకు మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చూస్తాం ఈ రేంజ్లో ఇక్కడ ఉండవచ్చు. AC, నాన్ AC కూడా ప్లాట్ఫామ్ 5 మీద ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ 1, 2, 3, 4, 5 సైడ్ వచ్చేసి మన మహాత్మా గాంధీ బస్టాండ్ లోపల ఈ స్టాల్స్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఉదయమే కాబట్టి ప్యాసింజర్లు అంత రద్దీగా ఏం కనపడడం లేదు. సో టైం ఇంకా కొద్దిగా అయితే అప్పుడు మోస్ట్లీ మొత్తం అంతా ఈ ఎంటీ ప్లేస్ అనేది ఏది కనపడదు అనుకుంటాను. సో నేను అక్కడి నుంచి ఆ సైడ్ నుంచి లోపలికి వచ్చాను నేను. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ వచ్చేసి AC వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ పర్ అవర్కి ఎంత తీసుకుంటారో కూడా అది కూడా చూద్దాము. ఎందుకంటే ఇప్పుడే 7 కూడా అవ్వలేదు. చాలా ఎండ ఎలా ఉందంటే అసలు ఉండలేము, ఈ విధంగా నిలబడుకొని మాట్లాడలేము కూడా, చాలా అదిగా ఉంది. సో ఇదే అండి మన AC లాంజ్, మన లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు స్టిక్కర్ చూడవచ్చు, హాట్ వాటర్ బేసింగ్ ఫెసిలిటీ కూడా, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ పర్ అవర్కి ఎంత అనేది పర్ అవర్కి ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అడిగి తెలుసుకుందాం మనము.
1 అవర్కు బుక్ చేసుకున్నానండి. 80 రూపీస్ పడింది. హాల్ మాత్రం చాలా పెద్దది, విశాలంగా ఉంది, పర్లేదు. అండ్ క్లీనింగ్ కూడా బాగానే ఉంది, వెల్ మెయింటైన్డ్ అన్నమాట. మొత్తం సోఫాలు అన్నీ పర్ అవర్కు 80 రూపీస్. చూడండి, కొద్దిగా ఛార్జింగ్, తర్వాత వచ్చేసి కొద్దిగా వాష్రూమ్ వర్క్ కూడా ఉంది కాబట్టి సో ఆ విధంగా చేసుకున్నాను. అలాగే రివ్యూ కూడా ఇచ్చేందుకు కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. మన మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో ఏసీ పర్లేదు, ఏసీ కూడా పర్లేదు, బాగుంది. సమయం ఇప్పుడు 9:05 అవుతుందండి. అండ్ మన బస్సు కూడా డిపార్టింగ్ టైం ఇక్కడ 9:15. 10 నిమిషాలు మాత్రమే మన సైడ్. మన బ్యాక్గ్రౌండ్లో ఏసీ వెయిటింగ్ హాల్ చూసారు కదా, పర్ అవర్ వచ్చేసి 80 రూపీస్. 2 అవర్స్ తీసుకున్నానండి. ఆ 2 అవర్స్లోనే నేను